Hello friends, I am Dr. P.S. Wali. I am a nephrologist based at Hyderabad. ఈ వీడియోలో క్రానిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్ అంటే సికేడి పేషెంట్స్ వాడే ఒక కామన్ మెడిసిన్ గురించి తెలుసుకుందాం. ఆ కామన్ మెడిసినే సోడియం బైకార్బోనేట్. అంటే సింపుల్, ఇది కూడా మనం వాడే సోడా లాంటిది. మరి ఈ సోడియం బైకార్బోనేట్ని ఎప్పుడు వాడతారు, ఎలాంటి కండిషన్లో వాడచ్చు, ఎలాంటి కండిషన్లో వాడకూడదు, ఈ సోడియం బైకార్బోనేట్ వాడేవాళ్ళు సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించుకోవడానికి ఏమేమి ప్రికాషన్స్ ఫాలో అవ్వాలో తెలుసుకుందాం. అసలు మొట్టమొదటిగా తెలుసుకోవాల్సింది అసలు సికేడి పేషెంట్స్లో ఎందుకు మనం సోడియం బైకార్బోనేట్ వాడాల్సి వస్తుందని. కిడ్నీ పనితీరు తగ్గే కొద్దీ, క్రియాటిన్ పెరిగే కొద్దీ ఈ కిడ్నీ డిసీజ్ ఉన్న పేషెంట్స్లో అంటే సికేడి పేషెంట్స్లో రక్తంలో యాసిడ్ నిల్వలు పెరుగుతూ ఉంటాయి. అంటే కిడ్నీ ఆరోగ్యంగా ఉన్నంతకాలం మన శరీరంలో యాసిడ్ ఏమాత్రం కూడా చేరదు. కిడ్నీస్ ఎంత గొప్ప శరీర భాగాలంటే మన శరీరంలో 10 రెట్లు యాసిడ్ కంటెంట్ పెరిగినా సరే మన కిడ్నీస్ వాటిని ప్రాపర్గా ఫిల్టర్ చేసి యూరిన్ రూపంలో యాసిడ్ని పంపిస్తూ ఉంటాయి. కిడ్నీ పనితీరు తగ్గే కొద్దీ మన శరీరంలో క్రియాటిన్ పెరుగుతూ ఉంటుంది. ఈ క్రియాటిన్తో పాటు ఆటోమేటిక్గా వారి రక్తంలో యాసిడ్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. ఇలా యాసిడ్స్ పెరగడం వల్ల శరీరంలో గుండె కావచ్చు, బ్రెయిన్ కావచ్చు, బోన్స్ కావచ్చు, ఆర్ హిమోగ్లోబిన్ కావచ్చు, ఇవన్నిటి మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటాయి. దేర్ఫోర్ ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్ లాంగ్ టర్మ్గా హెల్తీగా ఉండాలంటే చూసుకోవాల్సింది వారి శరీరంలో యాసిడ్ ఎక్కువ పెరగకుండా చూసుకోవడం. మరి ఇలా యాసిడ్ పెరగకుండా ఉండాలంటే ఉపయోగపడే మోస్ట్ ఇంపార్టెంట్ మెడిసిన్ సోడియం బైకార్బోనేట్. ఇది యూజువల్గా 500 mg డోసెస్లో కావచ్చు, లేక 1000 mg డోసెస్లో కావచ్చు దొరుకుతూ ఉంటుంది. ఈ మెడిసిన్ వాడడం వల్ల మన శరీరంలో ఉన్న యాసిడ్ యొక్క నిల్వలు క్రమక్రమంగా తగ్గుతూ ఉంటాయి. మరి ఈ టాబ్లెట్స్ వాడేవాళ్ళు వారి యాసిడ్ నిల్వలు ఎలా ఉన్నాయో టెస్టులు చేసుకోవచ్చా అని చాలామంది అడుగుతూ ఉంటారు. యాసిడ్ నిల్వలు ఎంత ఉన్నాయో చూసిన టెస్ట్ అయితే అవైలబుల్గా లేదు, కానీ బైకార్బోనేట్ అనే టెస్ట్ మాత్రం అవైలబుల్గా ఉంటుంది. ప్రతి ఒక్క కిడ్నీ డిసీజ్ పేషెంట్ కూడా, ప్రతి ఒక్క క్రానిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్ కూడా ఈ బైకార్బోనేట్ నిల్వలు వారి శరీరంలో 22 నుంచి 29 లోపల ఉండే విధంగా చూసుకోవాల్సి వస్తుంది. అంటే రీసెర్చ్ ఏం చెప్తుందంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్లో ఎవరిలో అయితే బైకార్బోనేట్ నిల్వలు 22 నుంచి 28 దాకా ఉంటాయో వారు లాంగ్ టర్మ్ హెల్త్ బాగా ఉంటుందని. ఈ బైకార్బోనేట్ని 22 నుంచి 28 మెయింటైన్ చేయాలంటే కొద్దిమంది పేషెంట్స్లో ఈ సోడియం బైకార్బోనేట్ అనే టాబ్లెట్ అవసరమవుతూ ఉంటుంది. మరి ఈ సోడియం బైకార్బోనేట్ టాబ్లెట్ వాడే వాళ్ళకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు? మోస్ట్ ఇంపార్టెంట్ సైడ్ ఎఫెక్ట్ వారి కడుపంతా ఉబ్బినట్టు ఉండడం, గ్యాస్ పట్టేయడం. ఇది ఎందుకు వస్తుందంటే ఈ సోడియం బైకార్బోనేట్ మనం ఆహారంలో తీసుకున్న తర్వాత అది శరీరంలో డిగ్రేడ్ అవ్వడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ అనే గ్యాస్ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఈ కార్బన్ డైఆక్సైడ్ వల్ల కొద్ది మందిలో సైడ్ ఎఫెక్ట్స్ అనగా పొట్ట ఉబ్బరంగా ఉండడం, ఎక్కువ డేపులు రావడం, లేక గ్యాస్ ఉన్నట్టు ఫీల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి పేషెంట్స్ ఎదురు టాబ్లెట్స్ని తాత్కాలికంగా ఆపడం కానీ, లేక ఆ డోస్ని 50% తగ్గించుకోవడం కానీ జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ సైడ్ ఎఫెక్ట్ వచ్చి ఈ సోడియం బైకార్బోనేట్లో బైకార్బోనేట్తో పాటు సోడియం కూడా ఉంటుంది. దేర్ఫోర్ కొద్దిమంది పేషెంట్స్లో వారి శరీరాన్ని అనుసరించి ఈ సోడియం కంటెంట్ పెరిగిపోవడం వల్ల ఒక్కసారిగా కాలవాపులు పెరిగిపోవడం, లేక వారి బీపీ కంట్రోల్ తప్పడం జరుగుతూ ఉంటుంది. ఇది అందరిలో జరగదు, కానీ కొద్ది మందిలో మాత్రం జరిగే అవకాశం ఉంటుంది. ఇలా ఉన్న వాళ్ళు కూడా వన్స్ అగైన్ వారి శరీరంలో ఉన్న వాటర్ బయటికి వెళ్ళిపోవడానికి డైరెటిక్స్ అనగా వాటర్ పిల్స్ వాడుకోవచ్చు కావచ్చు, లేక ఈ బైకార్బోనేట్ యొక్క డోసెస్ తగ్గించుకోవడం కానీ జరుగుతూ ఉంటుంది. మరి ఈ సోడియం బైకార్బోనేట్ టాబ్లెట్ని ఆహారం తిన్న తర్వాత వేసుకోవాలా, లేక ముందు వేసుకోవాలా? ఈ సోడియం బైకార్బోనేట్ని సాధారణంగా ఆహారం తిన్న తర్వాత తీసుకోమని చెప్తూ ఉంటారు. ఇది రోజుకి 2 సార్లు కానీ, లేక మరీ అరుదుగా 3 సార్లు కానీ తీసుకోమని చెప్తూ ఉంటారు. సాధారణంగా రోజుకి 2 సార్లు తీసుకుంటే సరిపోతూ ఉంటుంది. దేర్ఫోర్ ఫ్రెండ్స్, క్రానిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్ అందరూ కూడా ఎవరిలో బైకార్బోనేట్ అవసరం అవుతుంది, ఎవరిలో సోడియం బైకార్బోనేట్ టాబ్లెట్ అవసరం లేదు, ఒకవేళ సోడియం బైకార్బోనేట్ ఉన్నా సరే ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ గుర్తుపెట్టి వీటిని మీ డాక్టర్ గారికి మీరు నోటిఫై చేసి దాని ప్రకారం డోసెస్లో మార్పులు చేర్పులు చేసుకోవడం వల్ల లాంగ్ టర్మ్గా మీ బాడీలో యాసిడ్ లెవెల్స్ ఎక్కువ పెరగకోకుండా, మీ యాసిడ్ లెవెల్స్ వల్ల గుండె, బ్రెయిన్ ఆర్ బోన్స్ మీద ఎఫెక్ట్ రాకోకుండా చూసుకుంటూ ఉండొచ్చు.